హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ గారు చనిపోయారు అని చెప్పాను కదా లాస్ట్ 2 వీడియోస్లలో. ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి అయితే చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ రెడీ అయితే వెళ్ళిపోతున్నాము. అమ్మమ్మకి బియ్యం ఇస్తున్నారు. నెల రోజులు అంటే నెలమాషకం అంటారు కదా, బియ్యం ఇస్తున్నారు అనేసి వెళ్తున్నాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏం చేయలేదు. ముందు రోజు సర్వపిండి పెట్టాను, ఇంకా అదే కొంచెం తినేసి ఇద్దరం రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఎందుకు అంటే 700+ సబ్స్క్రైబర్స్ అయ్యారు మన ఛానల్కి. 700+ సబ్స్క్రైబర్స్ అంటే అంత ఈజీ కాదు. సో నేను స్టార్ట్ చేసి 4 మంత్స్కి 700+ సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే మేము పెట్రోల్ అయిపోయింది బండిలో, అందుకని పెట్రోల్ కొట్టించుకొని ఇంకా వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా వచ్చేసాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఎప్పుడు వచ్చారు పెద్ద? తినలేదు అంటే కొంచెం సరిపిండి ఉంటుంది. అమ్మమ్మ చనిపోయినప్పుడు 10 రోజులు ఉన్నాం, కానీ అప్పుడు జామకాయలు అయితే ఏం కాలేదు. ఇప్పుడు వచ్చేసరికి అయితే మంచిగా అయ్యాయి. ఇంకా నాకు చాలా ఇష్టం జామకాయలు అంటే, అందుకని నేనైతే కట్ చేసుకొని తినేసి ఇంకా ఇక్కడ వంటలు ప్రిపేర్ చేస్తున్నారంటే వంటల కాడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ మామయ్య కొడుకు. సో ఈ అన్నయ్యనైతే వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. వచ్చేసరికి కూడా మిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర అన్నీ కూడా మా ముగ్గురు అత్తమ్మలు కట్ చేసి పెట్టారు అన్నీ. ఇంకా వచ్చేసరికి బగారా రైస్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది. మంచిగా అవుతుంది కావచ్చు. ఎసరు ఉందా? బాగుందా? ఉంది, ఇంకా పలుకే ఉంది. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే వీడియో తీయకని చెప్తున్నాడు అన్నయ్య, అందుకే నవ్వుతున్నాను. ఏం కాదు అన్నయ్య అని. అయినట్టుంది. అయింది. ఇప్పుడు తింపేసిన తింపేసింది. అయింది చాలు, అట్లుంటుంది బాగుంటుంది. ఇంకా దీంతో గట్ల ఒక్కటేసారి అంటే అయిపోతుంది. అవి ఎడికిరారు కదా వేసిన అవుతుంది. షాజీలకి ఏం కాదు, డైజెషన్ కూడుతుందన్న అవుతుంది. లేకపోతేనేమో ఇంకా ఉన్నాయి కదా ఎట్లా.
ఏమంటే అది ఇక నేను వీడియో తీస్తుందా. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు కూడా ట్విన్స్ అన్నమాట. నాకు అల్లుళ్ళు అవుతారు, వేరే అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా. ఆ రోజు ఎక్కువ 15 కిలోలు 15 కిలోలు మటన్ కూడా కంటే పెద్ద పెట్టరు. వంటలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇక్కడ వంటలు చేసింది కూడా మా హస్బెండ్ వాళ్ళ మామయ్య కొడుకు, అలాగే రెండో మామయ్య చేశారు. అంటే మా మామయ్య వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఈ రెండో మామయ్య ఇద్దరు కలిసి అయితే వంటలు ప్రిపేర్ చేశారు. ఇంకా వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మమ్మకి సపరేట్ రూమ్ ఉంటుంది, అక్కడే బియ్యం ఇస్తున్నాము ఆ రూమ్లోనే. ఇక్కడ వేరే అత్తమ్మ వచ్చేసి అయ్యగారు చెప్పినవన్నీ కూడా రెడీ చేస్తుంది. కూరగాయలు, చింతపండు, పప్పు ఇవన్నీ కూడా సపరేట్గా చేసి పెట్టింది చాటులో. ఇక్కడ చూసారా, ఇదే ఫోటోలో ఉన్న ఈ అమ్మమ్మనే చనిపోయింది. ఈ అమ్మమ్మ కూడా 100 years పైనే బతికింది. అసలు తనంతట తనే కూడా వర్క్ చేసుకునేది అంతా కూడా. ఇంకా ఇక్కడ పువ్వులు, బియ్యం, వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టి రెడీ చేసి పెట్టింది. అయ్యగారు రావడానికి టైం పడుతుంది అంటే మళ్ళీ మా ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని వెళ్ళాము. ఇంకా అయ్యగారు అయితే వచ్చాడు. తెలియదు యజ్ఞమద ఈనాం ప్రథమ ద్వితీయ తృతీయ రూప యజమానస్యాహ మాతుః. బియ్యం ఇయ్యడం కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేశారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, టమాటో పప్పు, బగర్ రైస్, చికెన్, చారు, కర్డ్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా మేమైతే తినేటప్పుడు ఏం వీడియో షూట్ చేయలేదు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు కలిసి అయితే భోజనం చేస్తున్నారు. స్ప్రైట్ తీసుకొచ్చామని స్ప్రైట్ ఇవ్వమంటున్నావు. మను ఏం తాగుతున్నావు? స్ప్రైట్. భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంకా స్ప్రైట్ తీసుకొచ్చామంటే ఇక్కడ అందరం కలిసి స్ప్రైట్ తాగాము. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇద్దరు డాటర్స్, పెద్ద ఆమె, చిన్న ఆమె ఈమె. ఇంకా ఇద్దరు కలిసి, ఇంకా నేను కూడా తీస్తే పాటు అత్తమ్మ అని వీడియో తీస్తుంది. నేను అదే చెప్తున్నాను ఎలా తీయాలి అనేసి. ఇంకా ఇక్కడ కొంచెం కార కూడా ఉంటే పెట్టారు. మేమైతే స్ప్రైట్, కార అన్ని కలిసి అయితే మళ్ళీ తిన్నాము అక్కడ తినేసి వచ్చిన తర్వాత కూడా. మన ఏం చేస్తుంది? పప్పులు పప్పులు పప్పు. ఏం కనిపిస్తున్నావు? నువ్వు ఏం కనిపిస్తలేవు.
సో ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ డిన్నర్ టైంకి అయితే మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా అందరం కలిసి ఇక్కడ భోజనం చేసాము. వేరే అక్క వాళ్ళు ఉండేది, ఆ అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము మా ముగ్గురు అత్తమ్మలు అలాగే ఇంకొక అత్తమ్మ వాళ్ళ కొడుకు అందరం కలిసి అయితే ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసాము. ఈమె తెలుసు కదా మా కోడలు, పెద్ద కోడలు వచ్చి నేను తీస్తా అని మళ్ళీ అంటుంది, ఫోన్ ఇవ్వమంటుంది. నేను తీస్తా అత్తమ్మ, నువ్వు తిను అని అదే చెప్తుంది ఇక్కడికి వచ్చి నాకు. ఇంకా భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా కూర్చొని మళ్ళీ అందరం కాసేపు మాట్లాడుకున్నాము. ఇంకా పిల్లలు కూడా ఏం పడుకోలేదు మార్నింగ్ నుండి. ఇంకా వెళ్దాం అనేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. వ్లాగ్ వచ్చేసి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. మా హస్బెండ్ నుండి బయట నుండి తీసుకొస్తా అంటే ఇంకా ఎందుకో బయట ఫుడ్ కంటే ఇంక ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా అనేసి నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పూరి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా మెత్తగా కలుపుకోకూడదు మనకి పూరీలకైతే. ఇంకా నేను లాస్ట్ ఈ పూరి విత్ పూరి కర్రీ కూడా పెట్టాను కదా, మీరు ఒకసారి చూడండి, వీడియో కూడా ఉంటుంది. పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పూరి కర్రీ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా చూసారు కదా, నేను చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సైడ్స్ పడితే నాకు ఇష్టం ఉండదు, అందుకని నేనైతే ఇక్కడ మూత పెట్టి క్లోజ్ చేశాను. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి. ఇంకా ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే లాస్ట్కు వేసుకోవాలి, ఎందుకంటే అవి బాగా ఫ్రై కాకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ కూడా. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మరిగించాలి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి అంతా కూడా వేసుకుంటే ఇలా చిక్కగా అవుతుంది. నేను చెప్పాను కదా ఇక్కడ మొలకలు కూడా ఉండే నా దగ్గర, అవి కూడా వేసాను. పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ముందుగా కలిపెట్టుకున్న పిండి అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా పూరీలాగా చేసుకుంటే సరిపోతుంది. మనకి పూరీలు బాగా ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే స్టవ్ లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్ మీదనే పూరీలన్నీ కూడా కాలవాలి. ఆయిల్ కూడా బాగా హీట్గా ఉంటేనే పూరీలకు కూడా మనకి నూనె పట్టదు. ఇక్కడ మా హస్బెండ్ అంటున్నాడు, యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో పూరీలు చేసామంటే మళ్ళీ ఇప్పుడే చేస్తున్నామని అడుగుతున్నాడు. 4 months అయిపోయింది నేను కూడా ఇంట్లో పూరీలు చేసి కూడా. కొంచెం ఆయిల్ ఫుడ్ అంటే నాకు నచ్చదు, కానీ ఈ మధ్య కాలంలో వీడియోస్ చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ వాడుతున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి లాస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బయట తీసుకొచ్చి తింటే ఎందుకు మాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, నచ్చలేదు. సరే ఇంట్లో కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది అనేసి నేనైతే వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఎప్పుడు హెల్తీగానే కాదు, మనకు కూడా నచ్చింది చేసుకోవాలి, తినాలి అంటే నేను ఇక్కడ అందుకే నవ్వుతున్నాను. ఇంకా పూరీలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చాయి పూరీలన్నీ కూడా. తీసుకొచ్చి ఇక్కడ కింద కూర్చొని తిందాం అనేసరికి మా హస్బెండ్ వచ్చేసి వాటర్ బాటిల్లో నీళ్ళన్నీ పారబోసాడు. ఇంకా నాకైతే బాగా కోపం వచ్చింది, ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరికైనా సరే క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పడ్డా కూడా మరకలు కనిపిస్తాయి. అందుకని ఇంకా నేనేమైతే అనలేదు, ఇంకా తనే అంత తుడిచాడు. ఇంకా ఇక్కడైతే ఇద్దరం కలిసి ఇంకా టిఫిన్ అయితే చేసాము. నేనైతే ఆల్రెడీ మొలకలు ఉండే ఇంట్లో కొన్ని కర్రీలో వేసాను, ఇంకా కొన్ని ఉంటే కొన్ని మొలకలు ఒక పూరి అయితే తీసుకొని తిన్నాను. అడుగుతున్నాను ఇక్కడ ఎట్లా ఉంది అనేసి. ఎట్లుంది, బాగుందా? చెప్పు కదా.
ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నేనైతే ఇంతటితో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.